అంటే సార్ ఇక్కడ అటుపోతే మన పాకిస్తాన్ ఎంత కవ్వింపు చర్యలు చేసినా ఏం మాట్లాడినా కానీ భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది ఎట్టి పరిస్థితుల్లో నీరు రక్తం కలిసి ప్రవహించదు అని సింధు నది జలాలను ఒప్పేసింది. కంప్లీట్లీ ఆ ఇన్ఫర్మేషన్ కూడా స్టాప్ చేసింది. అండ్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భారత్ అవసరమైతే ఈ నది పైన ప్రాజెక్టులు కట్టడానికి కూడా అవకాశం ఉంది. ఇప్పటికే అమిత్ షా దీనిపైన స్పష్టంగా చెప్పారు, ఖచ్చితంగా విడుదల చేసేటువంటి ప్రసక్తి లేదు, ఈ విషయంలో మేము ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడమని వాళ్ళు చెప్పేశారు. ఇందాక మీరు అన్నట్టు బలూచిస్తాన్తో ఇప్పటికే పక్కలో బల్లమే కూసింది బలూచిస్తాన్. ఇటువైపు భారత్ నుంచి కూడా సింధు నది జలాలతోటి ఖచ్చితంగా ఒక జాతీయ భద్రతతో కూడినటువంటి అంశం. సో దీని నుంచి పాకిస్తాన్లో వ్యతిరేకత పెరిగి భారత్ పైన వ్యతిరేకత పెరిగి సో అట్లా భారత్ పైన యుద్ధానికి ఏమైనా అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని సాటిస్ఫై చేయడానికి, ఈవెన్ ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా వాళ్ళ ప్రజల్ని సాటిస్ఫై చేయడానికి కోసమే ఆ డ్రోన్లో అవి ఇవి పంపించినటువంటి ఎక్స్పీరియన్స్ కూడా మనం చూసాం. సో ఆ విధంగా పాకిస్తాన్ ఏమైనా ముందడుగు వేస్తుందా? ఈ సింధు నదుల జలాల ఒప్పందంలో 3 నదులు మన వైపు ఉన్నాయి కనుక 3 నదులు మన ఇష్టం ఉన్నట్టు అమిత్ షా గారు అన్నట్టు ఏదైనా మన ఇష్టం కట్టుకోవచ్చు. ఆ 3 నదులు పశ్చిమ నదుల మీద మనకు ఆధిపత్యం లేదు. పశ్చిమ నదుల్లో మనం ఏం చేస్తే ఆపచ్చు అంటే పైన ఆక్రమిత కాశ్మీర్ పై నుంచి మొదలవుతాయి కానీ పశ్చిమ నదులు కూడా అక్కడేమైనా చేయవచ్చు. కానీ మన హిమాలయాల్లో వ్యవసాయం చేయలేం కదా, కనుక ఆ తూర్పు నదుల మీద మనం కట్టుకుంటున్నాం. కట్టుకునేది మన హక్కు కూడా ఉంది అంటున్నాను. ఏది అమిత్ షా గారు అన్నట్టు మన దాంట్లో. కానీ వాటిని ఏం చేయాల్సి వస్తుంది అంటే పంజాబ్ మన భారతదేశంలో ఉన్న పంజాబ్ ప్రాంతానికి సస్యశ్యామలం చేయడానికి పనికి వస్తాయి. అది చేస్తున్నాం. చేసుకుంటూ ఏమంటున్నాం అంటే వాళ్ళ అంతర్జాతీయ సంస్థలను విఫలమైన సందర్భంలో వాళ్ళు ఏమైనా మన మీద మాట్లాడడానికి కూడా వాళ్ళ హక్కు లేదంటున్నాను. గతంలో పాకిస్తాన్ దాడి చేసినప్పుడు ఏం చేశారు, ఇన్ని యుద్ధాలప్పుడు ఏం చేశారు? ఫస్ట్ టైం ఇప్పటిదాకా మనకు 3 యుద్ధాలు వస్తే కూడా 65లో వచ్చినా 71లో వచ్చినా కార్గిల్ వచ్చినా కూడా ఎక్కడ కూడా సింధు నది జలాల ఒప్పందాన్ని నిలిపివేయలేమని ఇప్పటిదాకా. మొన్ననే పహల్గాం దాడి తర్వాత మళ్ళీ ప్రతి దాడి వాళ్ళు చేయడం వల్ల బారాముల్లా పూంచ్ సెక్టార్లో వాళ్ళకు 16 మంది పౌరులను చంపేశారు. వాళ్ళు ముస్లింలు చనిపోయినారు మన భారతదేశంలో భాగంగా ఉన్న బారాముల్లా పూంచ్ సెక్టార్లో. కనుక అప్పుడు ఆపండి మనం రెండోసారి ఏప్రిల్ 25 మన ఏప్రిల్ 23 2025 నాడు మనం ఈ నిలుపుదల చేసినాం. నిలుపుదల మీద ఇప్పటికి కూడా ఐక్యరాజ్య సమితి స్పందించలేదు, ఎవరికి స్పందించలేదు. వీళ్ళు మాత్రం చాలా పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు, ఎవరు పట్టించుకోవడం లేదు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఈ 30 కోట్ల మా ప్రజలలో 20 కోట్ల మంది పాకిస్తాన్ లో ఉండే సింధు నది పక్కన ఒకటి. రెండోది ఆర్థిక అభివృద్ధికి జీవనాడి వాళ్ళకి మొత్తం అంతా సాగునీరు కానీ ఆర్థిక అభివృద్ధికి పూర్తిగా జీవనాడి, ఎలక్ట్రిసిటీ ఉత్పత్తికి కూడా. అవును, ఆల్మోస్ట్ 80% ఈ నది పైన ఆధారపడి ఉంది పాకిస్తాన్. అవును, పూర్తిగా. అది కాకుండా ఫర్టైల్ ల్యాండ్స్ అక్కడే ఉన్నాయి, నాయకత్వం కూడా అక్కడి నుంచే వస్తుంది. మీరు పాకిస్తాన్ నాయకత్వం ఎవరైనా చూడు 100% మంది ఈ 2 ప్రాంతాల నుంచే వచ్చిండ్రు. ఆక్రమిత కాశ్మీర్ బలూచిస్తాన్ మొత్తం అంటే 3 భాగాలు, ఇరాన్ లో కొంత, ఆఫ్ఘనిస్తాన్ లో కొంత, పాకిస్తాన్ లో కొంత భాగం ఉన్నది. యాక్చువల్ గా వాళ్ళు స్వతంత్ర దేశంగా ఉన్నాం అనుకుంది. జిన్నా కూడా ఒప్పుకోలే. జిన్నా కూడా స్వతంత్ర దేశం ఉండేది మన హైదరాబాద్ దాకా. దాన్ని పాకిస్తాన్ హైదరాబాద్ అంటారు. అంతా కూడా బలూచిస్తాన్ ప్రాంతం అంతా కూడా ఒక రకంగా హైదరాబాద్ సంస్థానం అప్పుడు వేరుగా ఎట్లా ఉందాం అనుకుంటూ వాళ్ళు ఉందాం అనుకున్నారు. మనసు మార్చుకొని జిన్నా తర్వాత 48లో కలుపుకున్నారు. 227 రోజులు బలూచిస్తాన్ వేరేగా ఉంది. పాకిస్తాన్ లో కూడా కలవడే, ఇండియాలో కలవడే, పాకిస్తాన్ లో కలవడే, అట్లా ఉండే. కనుక పాకిస్తాన్ జీవనాడి ఉన్నా సింధు జలాల మీదనే ఆధారపడదు కనుక మనం ఇప్పుడు ఈ సింధు నది జలాల విషయంలో తాత్కాలికంగానే భారత్ ఆపేసింది, బట్ చాలా స్ట్రిక్ట్ గా కూర్చుంది ఈ నిర్ణయం తర్వాత. బట్ గతంలో 65లో కానీ 71లో కానీ 99లో జరిగినటువంటి పెద్ద యుద్ధాల సమయంలో కూడా సింధు నది జలాల విషయంలో భారత్ ఎట్లా నిర్ణయం తీసుకోలేదు. మొన్న పహల్గామ్ అటాక్ తర్వాత భారత్ ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అయితే ఇక్కడ పాకిస్తాన్ ఏమంటుందంటే ఇది యుద్ధ చర్యగా పరిగణిస్తాం, అవసరమైతే సిమ్లా ఒప్పందం నుంచి కూడా మేము వైదొలుగుతాం అని చెప్పేసి, అన్ని ద్వైపాక్షిక ఒప్పందాల నుంచి వైదొలుగుతాం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇప్పటికే పాకిస్తాన్ ఇస్తుంది. దీన్ని ఎట్లా చూడాలి? వాళ్ళకి నష్టపోయి చెరువు మీద అలిగితే ఏమవుతుంది? ఇప్పుడు మనం నిలుపు జాల చేస్తే ఇంత కష్టపడుతుంటే వాళ్ళే వదులుతుంటే లొల్లే లేదు కదా. మనం ఏం చేస్తాం, హక్కుగా పూర్తిగా మనం పశ్చిమ నదులు తూర్పు నదులు అన్నిటి నుంచి మనం మళ్లించుకొని ఉత్తర భారతదేశంలో ఉన్న పంజాబ్ ఇంకా సస్యశ్యామలం చేస్తాం. పంజాబ్ లో మన ఏవైతే నదులు పారుతున్నాయో దాంట్లో ఇంకా మనం ఇంకా ఆనకట్టలు కట్టుకోవడానికి ఎక్కువ హక్కు వస్తుంది కదా. అంతర్జాతీయం కూడా అవరోధాలు ఉంటాయి కదా. వాళ్ళ మీద వాళ్ళే అలిగితే ఏమవుతుంది, నీళ్ళ మీద అలిగితే వాళ్ళే పోతారు. అందుకని మా భారత ప్రధాని అన్నది అదే, నీళ్లు నెత్తులు ఒకే కాలంలో పారవు అన్నారు కదా, అదే జరిగింది. వాళ్ళు పహల్గాంలో మతాన్ని చూసి చంపారు కనుక సమస్య వచ్చింది అక్కడ. యాక్చువల్ గా మామూలు ఉగ్రవాద చర్యలు ఎన్ని చేయలేదు, మన దగ్గర హైదరాబాద్ కూడా చేసిండ్రు. ఏది మన లుంబిని, మన గోకుల్ చాటు, దిల్సుకున్నారు, బేలుడు జరగలేదు. అక్కడ హిందువులు చనిపోయింది, ముస్లింలు చనిపోయింది. ఇక్కడ అట్లా కాదు కదా. వాళ్ళు బొట్టు చూసి మంగళసూత్రాలు చూసి మరీ చంపిండ్రు కదా. అందుకని అది అంతర్జాతీయంగా కూడా మనం వాళ్ళని ఎండగట్టడానికి 6 కమిటీలు వేసి ప్రపంచవ్యాప్తంగా తిప్పినాం. మనం ఆపరేషన్ సింధు 1, 2 ఎందుకు చేసినాం అనే దాని మీద ప్రపంచంలో సానుభూతి సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్న పాకిస్తాన్ అని మనం శశిధర్ లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన
ఆయనను కూడా మనం అమెరికా పంపించినాం కదా, ఆయన అవును, అవును. ఆధ్వర్యంలో ఒక బృందాన్ని. ఉమ్, ప్రపంచవ్యాప్తంగా మనం దౌత్య సంబంధాల ద్వారానే ఈ యుద్ధాన్ని ముగించినాం. మట్టిగా ముగించారు. ట్రంప్ అంటే ఇంకెవడంత ఆగలే. వాళ్ళకి వాళ్ళు నష్టపోయింది. వాళ్ళకి వాళ్ళు ఆపే ప్రయత్నం చేసి మేజర్ జనరల్స్ స్థాయిలో వాళ్ళు సంప్రదింపులు చేసుకున్నారు. అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. యుద్ధం ఆపడానికి ట్రంప్ అసలే కారణం కాదు. ఇప్పుడు అసలు సమస్య ముందుంది అంటున్నాను. ఇప్పుడు వర్షాకాలం మొదలు కాలేదు. ఇంకా ఒక నెల దాకా వర్షాల ఎందుకంటే మనకున్న ఉత్తర భారతదేశానికి ఒక నెల 15 రోజులు తేడా ఉంటది వాతావరణంలో. చూస్తుంటారు కదా ఇప్పుడు అన్ని అమర్నాథ్ యాత్ర ఇప్పుడే జరుగుతుంటది. మన చార్ధామ్ యాత్ర ఇప్పుడే జరుగుతుంటది. అక్కడ ఎండాకాలం ఇప్పుడైతే యాక్చువల్‌గా ఏది హిమాలయాల్లో. ఇప్పుడు మన దగ్గర జూన్‌లో వర్షాకాలం మొదలైతే అక్కడ జూలై లాస్ట్ వీక్‌లో మొదలవుతది. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అక్కడ వర్షాకాలం ఓరగా చెప్పాలంటే. అందుకనే ఇప్పుడు అక్కడ ఇంకా ఎండాకాలమే ఉన్నది గనుక నీళ్ళ వరవడి తక్కువైంది. నీళ్లు దాడి తక్కువైంది. మనం కూడా 1, 2 డ్యాములు మనం మన కొత్తగా నిర్మాణం ప్రారంభించడం వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. అన్నిటికంటే పెద్దది మీరు అప్పుడు అడిగిన ప్రశ్న అదేంటంటే మన సమాచార వ్యాప్తి నిరోధించుకున్నాం. అవును, సమాచారం వాళ్ళకి అవును, ఇవ్వలేదు. అవును, ఉదాహరణకు ఇవ్వట్లే. పెద్ద ఎత్తున వర్షాలు పడి వరదలు వస్తున్నాయి అంటే వాళ్ళు అలర్ట్ చేసేవాళ్ళు. మనం అవును, విడిచేది ఏం లేదు. పెద్ద పెద్ద డ్యామ్లు ఏం కట్టుకోవాలి, విడిస్తే పొద్దు అని ఏం లేవు. కానీ వరద బాగా ఉరుదురుతుంది, చినాబ్ నదిలో ఇంతుంది, జిల్లా సట్లేజ్లో ఇంతుంది అని మనం చెప్పగలిగినాం కింద సమాచారం అయ్యో ఏమైతే నష్టపోతారు వాళ్ళే కదా. వాళ్ళే కానీ నష్టపోతారు. అవును. అంతర్జాతీయంగా చూస్తే మాత్రం మానవ హక్కుల దృష్ట్యా చూస్తే తాగునీరుకు తప్పనిసరి ఆపాల్సిన అవసరం లేదు. తాగునీరుకి దోకలేదు వాళ్ళకు. తక్కువ వచ్చినా తాగు జరుపుతుంది. కానీ విద్యుత్ ఉత్పత్తి, సాగునీరు, పరిశ్రమలకు సమస్య వస్తుంది కదా వాళ్ళకు. అందుకని ఇప్పుడు బీరాలు పలుకుతుంది ఏంటంటే ఆపేస్తే మేము భారత్ మీద యుద్ధం ప్రకటిస్తా ఉంటుంది. అది బీరు చెప్పే మాట చేతగాని మాటకే మాటలు ఎక్కువ ఉంటాయని సార్ ఇందులో సార్ ఇంకొక అంశాన్ని అనుకుంటున్నాను. కూడా పాకిస్తాన్ దౌత్య సంబంధాల విషయమా, లేదంటే ప్రపంచ బ్యాంక్ దగ్గరికి వెళ్ళడమా, లేదంటే ఇంకేదైనా ఆప్షన్స్ చూడడమా, అంతర్జాతీయ చట్టాల గురించి మాట్లాడడమా, ఇట్లాంటి ఆప్షన్స్ చాలా ఉన్నాయి. వాటన్నిటిని వదిలేసి రెచ్చగొట్టే చర్యలకు పాకిస్తాన్ దిగుతోంది. ఇక్కడ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సింధు సంస్కృతి, సింధు నాగరికతను గురించి దరిదాపు 4-5 వేల సంవత్సరాల క్రితం నాటి నాగరికత గురించి మాట్లాడుతోంది. అట్ ది సేమ్ టైం సంస్కృత భాష మూలాలు కూడా మా దగ్గర ఉన్నాయని చెప్పేసి వాటిపైన మాట్లాడుతోంది. ఈవెన్ ఫర్ ద ఫస్ట్ టైం పాకిస్తాన్ విభజించిన తర్వాత మొట్టమొదటిసారి పాఠ్య పుస్తకాల్లో సంస్కృతాన్ని యాడ్ చేస్తోంది పాకిస్తాన్. ఈ అంశాన్ని ఎట్లా చూడాలి? అంటే వెళ్ళగొట్టి ఇప్పుడు సంస్కృతం చదివే వాళ్ళు ఎవరు అక్కడ? అదే సమస్య ఎక్కడ వచ్చింది? ఇప్పుడు సమస్య ఏంటంటే మొట్టమొదలు స్వతంత్ర దేశం విడిపోదాం అనుకున్నప్పుడు అదే మన జిన్నా ఏమన్నాడంటే మత పదవి విడిపోదాం అన్నాడు. దానికి బెలూచిస్తాన్ ఒప్పలే మొట్టమొదటి. బలూచిస్తాన్ చాలా ప్రజాస్వామ్య ప్రాంతం అది. ఒక రకంగా హైదరాబాద్ స్టేట్ ఎట్లనో అది కూడా అంతే. కళ అని అంటారు దాన్ని. అక్కడ చేసుకుంది. అటువంటిది పాకిస్తాన్ జిన్నా బతుకున్న రోజులు ఓ రకంగా చెప్పాలంటే మతతత్వ రాజ్యంగా ప్రకటించుకోలే. ఇస్లామీకరణ దివ్యా సిద్ధాంతం మీద విడిపోయింది కాదంటే. పూర్తి స్థాయిలో జిన్నా చనిపోయినాక మారింది అని అంటున్నాడు. అందుకని ఇప్పుడు అక్కడ చదివే వాళ్ళు ఎవరు? ఇండియా కనీసం బంగ్లాదేశ్ లోనే హిందువులు ఉన్నారు కొందరు, కానీ ఇప్పుడు పాకిస్తాన్ హిందువులు ఆల్మోస్ట్ 0.1% ఉంటే ఎక్కువ అనుకుంటే వాళ్ళకి కూడా చాలా కష్టం. వాళ్ళు మళ్ళా మత మార్గంగా కానీ హిందువులుగా చెప్పుకునే అంటే పరిస్థితి దీని అర్థం అదేనా సార్? సింధు నదిలో మాకు కూడా హక్కు ఉందని చెప్పేసి సంస్కృతాన్ని ముందు పెట్టి సంస్కృత భాష మా దగ్గర పుట్టింది, మాకు మూలాలనే అని చెప్పేసి సంస్కృత పండిట్లను తీసుకొచ్చి తక్షశిల యూనివర్సిటీ చెందినటువంటి ప్రొఫెసర్లతో మాట్లాడించడం, పోస్ట్ చేయించడం, ఇదంతా మాకు కూడా హక్కు ఉందని చెప్పేసి మాట్లాడేటువంటి ప్రయత్నమే కదా. సంస్కృతి పరంగా చూస్తే మొహంజదారో, హంపి, మొహంజదారో, హరప్ప నాగరికత అక్కడదే కదా, మనది కాదా? మన దగ్గర పోనిస్తలేరు అంటున్నాడు. ఇప్పటికి కూడా మీరు ఇంకొక మాట చెప్పాలి. వాణిజ్యానికి మన బాగా సరిహద్దు, నేను 3 సార్లు పోయినా, బాగా నుంచి మన వాణిజ్యం వాహనాలు ఆఫ్ఘనిస్తాన్ దానికి పోనిచ్చే అవకాశం ఉండే గతంలో యుద్ధం జరగక ముందు పోతుండే కూడా. ఇప్పుడు వాగబాట దగ్గర కూడా వాణిజ్య ఆంక్షలు విధించారు కదా, మనం విధించిన వాళ్ళు విధించారు కదా. అందుకు మా ఇండియాలో ఢిల్లీలో ఉన్న వాళ్ళ పాకిస్తాన్ రాయబార కార్యాలయంలో ఉన్న సిబ్బందిని సగం తగ్గించినాం. ఎందుకు అనవసరం వెళ్ళిపోండి అన్న, మొత్తం మూసేయలే మనం. అందుకనే సంప్రదింపుల ద్వారానే ఇది సాగిద్యం కావాలి తప్ప ఇంకోటి ఏంటి. నేను ఎప్పుడు చెప్తుంటాను తెలుగు రాష్ట్రాల్లో చరిత్ర మూలాల్ని అంటే భారత్ కు చెందినటువంటి మూలాల్ని పాకిస్తాన్ ఏదో ఏమంటారు పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తోంది. ఈ మధ్యకాలంలో నేను చదివిన పాకిస్తాన్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకు భారత్ కు చెందినటువంటి పేర్లు పెట్టుకుంటున్నారు. అదే అంటే ఇప్పుడు వచ్చింది అనుభవానికి వచ్చి తత్వం బోధపడుతుంది. మేము కూడా మన భారతదేశంలో భాగమే, అఖండ భారత్లో భాగమని ఇప్పుడు వస్తుంది అంటున్నాను. వస్తే కానీ అట్లా వచ్చిన వాళ్ళు కాలబేరానికి రావాలి తప్ప నీళ్ళు వదిలిపోతే మేము యుద్ధం చేస్తామనడం కూడా సమంజసం కాదు కదా. అది
అదే కదా ఇప్పుడు వాళ్ళు సామ దాన భేద దండోపాయాలు ఉంటాయి. మొదలు దండోపాయం ప్రకటిస్తే లాభం లేదంటున్నాను. అవును. మీరు సామరస్యంగా ఉంటే మనం పాకిస్తాన్ శత్రువుగా చూడమంటున్నాను. సామరస్యంగా లేదు కదా. నిజాజీ సిద్ధాంతం మీద దేశాల పునాది మీద ఏర్పడింది ఆ ప్రాంతము. అవును. ఏర్పడిన తర్వాత బెలూచిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకుంది. బెలూచిస్తాన్ ప్రజలు తిరుగుబాటు, అది ఇప్పుడు కూడా తిరుగుబాటు చేస్తున్నారు. చైనాకు మా ఓడరేవుని ఎట్లా చెప్తారు, చైనా విమానాశ్రయం ఎట్లా నిర్మిస్తారు మా దగ్గర అని చైనా విమానాశ్రయం నిర్మించి, కానీ ఆ చైనాలో విమానాశ్రయం ఒక్క విమానం కూడా ఎయిర్లే ఇప్పటికి బెలూచిస్తాన్ లో ఉన్న దానిలో. అందుకనే ఇవాళ చైనా వలలో పడి పాకిస్తాన్ చాలా నాటకాలు ఆడుతుంది. చైనా ఎప్పుడు మనతో డైరెక్ట్ యుద్ధం చేయదు. 62 చేసిందంటే ఇప్పటిదాకా మనకు పరోక్షంగానే ప్రత్యక్షంగా ఎప్పుడు యుద్ధం చేయలేదు చైనా. మనకు లడఖ్ లో కూడా చిన్న లడాయి జరిగింది, కానీ లేహ్లో చిన్న లడాయి జరిగింది, కానీ అది అంతకన్నా ఏం లేదు. కనుక ఇప్పుడు పాకిస్తాన్ మార్చుకోవాల్సింది ఏంటంటే, వాళ్లకు నీళ్లు కావాలి, మనకేమో శాంతి కావాలి. అంతే కదా. మనకు శాంతి ఇవ్వండి, అక్కడ నీళ్ళు తీసుకోండి అంటారు. అంతే కదా. మనకు శాంతిగా మనం బతకనియండి, ప్రతిసారి పుల్ల పెట్టకండి, మీరు మంచి నీళ్ళు తీసుకొని రక్తాన్ని ఆపండి, నీళ్ళు ఇచ్చేస్తాం. అదే కదా కాన్సెప్ట్. రక్తం నీరు ఒకే దాంట్లో ప్రవహించే ఒకే కాలువలు అంటే అర్థం అదే కదా. చాలా మంచి స్లోగన్ పెట్టి రక్తాన్ని ఆపండి, నీళ్ళు ఇస్తాం. కానీ అదే సింధు నదిలో మీరు రక్తాన్ని పోస్తా, మా భారతీయుల రక్తాన్ని పోస్తా, చంపేస్తామంటే ఖచ్చితంగా రెండు ఒకే సార్ ఫైనల్ గా భారత్ ముందు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి? ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పుడు ఏం చేస్తోందంటే ఉగ్రవాదాన్ని పక్కన పెట్టి పాకిస్తాన్ ఒక విక్టిమ్ కార్డు ప్లే చేస్తోంది. మేము నీళ్ళకి ఇబ్బంది పడుతున్నాం, భారత్ మమ్మల్ని నీళ్ళకి ఇబ్బంది పెడుతోందని చెప్పేసి ప్రపంచం ముందు ఒక బాధితుల్లాగా కార్డును ప్లే చేస్తోంది. ఇప్పుడు భారత్ ముందు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి? ఇది మాట ఎట్లుందంటే శ్రీకాంత్, ఉల్టా చోర్ కొత్వాల్కో డాంటే అన్నట్టు, దొంగ 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 అన్నట్టున్నాయి. ఇప్పుడు వాళ్ళు చేసిన పని ఏమో అటువంటిది కదా.